సుభాష్ చంద్రబోస్ 70,000 మంది సోల్జర్స్ని వెంటేసుకుని ఇండియాపైకి యుద్ధానికి వచ్చాడు. దీంతో భయపడ్డ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టాఫోర్డ్ క్రిప్స్ అనే ఆయన్ని ఇండియాకి పంపించాడు ఇండియన్ లీడర్స్తో చర్చలు జరపడానికి. ఈ మీటింగ్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ నుండి మహమ్మద్ జిన్నా, హిందూ మహాసభ నుండి, సిక్కుల నుండి అండ్ కొంతమంది రాజరిక పాలన చేస్తున్న హైదరాబాద్ అండ్ కాశ్మీర్ నుండి కూడా వచ్చారు. అందరి లీడర్స్తో క్రిప్స్ మాట్లాడుతూ ఇండియా యొక్క ఫుల్ సపోర్ట్ వాళ్ళకి కావాలని అడిగాడు. దీనికి గాను వార్ ముగిశాక ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేశాడు. అప్పుడు గాంధీజీకి అర్థమైంది స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిషర్స్ ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేరని. ఎందుకంటే బ్రిటిషర్స్ ఉన్న ఇలాంటి దారుణమైన వీక్ సిచ్యువేషన్లో కూడా వార్ ముగిసాకే స్వాతంత్రం ఇస్తామంటున్నారు. అండ్ అది కూడా పూర్తి స్వాతంత్రం కాదు, ఈ ఇంటర్నల్ గవర్నెన్స్ వరకు మాత్రమే. కానీ ఓవరాల్గా ఇండియా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉంటుంది. దీంతో కోపంతో గాంధీజీ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. గాంధీజీకి తెలుసు ఇప్పుడు బ్రిటిష్ ఏ సిచ్యువేషన్లో ఉందో. అండ్ ముస్లింలకు సపరేట్ దేశం గురించి ప్రస్తావించకపోవడంతో ఈవెన్ మహమ్మద్ జిన్నా కూడా దీన్ని రిజెక్ట్ చేశాడు. అందుకే దీన్ని ఫెయిల్డ్ క్రిప్స్ మిషన్ అని అంటారు. ఈ సిచ్యువేషనే కరెక్ట్ టైం అని భావించి గాంధీజీ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశాడు. అంటే బ్రిటిషర్స్ని వెంటనే ఇండియా వదిలి వెళ్ళిపోమ్మని. ఇక్కడ బ్రిటిషర్స్ జర్మనీతో యుద్ధం వల్ల బలహీనపడ్డారు. మరోవైపు గాంధీజీ క్విట్ ఇండియా మూమెంట్ అంటూ ఒక మహాసభను ఏర్పాటు చేయడం, మరోవైపు జపాన్ సైన్యంతో సుభాష్ చంద్రబోస్ సరిహద్దుల్లోకి ప్రవేశించడం,